సింహాలదరి మేము ఎప్పటికీ టమాటా తోట వేస్తాము. ఈసారి గినంగా సేమ్ 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు టమాటా వేసినాము. బాగా వర్షాలు పడడం వల్ల బాగా దెబ్బతినిపోయినాయి. మాకు పెట్టిన పెట్టుబడి గినంగా రాలేవు. 1 ఎకరకు పెట్టాలంటే పెట్టుబడి మాకు లేదన్న మొత్తం ఇప్పుడు 50,000 వరకు అయితే 1 ఎకరకు పెట్టాలంటే మల్చింగ్ వేసి ఆ చుట్టిల్లి కట్టి ఆ దారాలు కట్టి కట్టెలు వాతి అవి కూలీలో గీలలో కలిసి 1 ఎకరాకు వచ్చి 50,000 వరకు అవుతుంది. మాకు ఇప్పటి వరకు గినంగా ఒక తెంపు తెంపినాము. మొత్తం వర్షాలకు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తోట మొత్తము. పెట్టిన పెట్టుబడి గినంగా రాలేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి పేరుకే, కానీ మనకు వచ్చి ఒక రైతు ఏంత లాస్ అవుతున్నాడు, ఏమవుతున్నాడు, పంటలు పెట్టకముందు ఏమేమి పంటలు పెట్టిరు అని ఆఫీసర్ మొత్తం వచ్చి రాసుకొని పోతారు. ఇట్లా పంటలు నష్టపోయినప్పుడు ఏమో ఆఫీసులో కూర్చుంటారు. ఇలాంటప్పుడు వచ్చి రైతుల్లో ఏ పొలం తిరిగి ఏ పొలంలో ఏ రైతు ఎంత లాస్ అయ్యండి అనేది రాసుకుని పోతే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఆ రైతుకు సమన్యాయం చేయాల్సి వస్తుంది. అట్లా చెయ్యరు. ఏసీ ఫ్యాన్ కింద కూర్చుంటారు. అది చేస్తాం ఇది చేస్తాం మీకు నష్టపరిహారాలు చేస్తాం అది చేస్తాం అంటారు, ఏది చేయరు. ఇలాంటప్పుడు వచ్చి ఇలా చూస్తే పొలాల పండు చూస్తే తెలుస్తుంది ఏ నీరు పట్టింది, ఏ చేనుకులో ఎంత పంట నష్టమైంది అనేది కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా అధికారులు వచ్చి అగ్రికల్చర్ మీడియం వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చి చేను తిరగాలి. తిరిగితే అప్పుడు ఏమైందంటే ఏషియన్లు ఎంత కరెక్ట్ నష్టపోయిన రైతు, ఏషియన్కి ఎంత లాస్ అయింది రైతు అని తెలిసిపోతుంది. ఏదో గాలి మాటలకు వచ్చి మేము ఎంత రాసియాలన్నా ఎన్ని ఎకరాలు పెట్టిరు, ఆ చేనులు ఎంత పెట్టిరు, ఈ చేనులు ఎంత పెట్టిరు, ఏ పంట పెట్టిర్రు, పత్తి పెట్టిర్రా, మీరు లాస్ అయ్యారా లాభం అనేది అన్నారు. ఇట్లా అడుగుతారు. ఆ ఏసీ ఫ్యాన్ల కిందకి లేచి వచ్చి ఇప్పుడు కరెక్ట్ రైతుల దగ్గరకు రండి, ఈ పొలాలు తిరగండి, తెలిసిపోతుంది ఈ రైతుల బాధ అనేది. కాబట్టి ఇప్పటికున్న ప్రభుత్వాలు అన్ని పేరుకే చెప్తున్నాయి, మేమున్నాం. ఈ టైంలో వచ్చి ఆదుకుంటే మేమున్నట్టు. మాకు సమన్యాయం చేయాలి, ఒక నష్టం కట్టియాలి, నష్టపరిహారాలు కట్టాలి. కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాలని మనవి.